వెల్కమ్ టు మై స్టోరీ ఫామ్ హౌస్. అలా పార్దు, ఇది ఇప్పటిది కాదంటక్క, ఎప్పటిదోనంట. ఇది వరకు అదిగో కనిపిస్తుంది చూడు, ఆ కొండ మీద ఒక ఊరు ఉండేదంట. ఆ ఊళ్ళో ఎవరైనా చనిపోతే కొండ దిగి వచ్చి ఇక్కడ పూడ్చిపెట్టేవారంట అని చెప్పుకొస్తాడు. వెంటనే మాధురి, అవునా, ఇప్పుడు లేదా ఆ ఊరు అడుగుతుంది. లేదంటక్క. అదేంటండి, శ్మశానం కొత్తగా కలకల్లాడుతూనే ఉందిగా, ఊరికేమైంది అంటుంది త్రిపుర ఆకతాయిగా. ఏమో, నాకేం తెలుసు అంటాడు పార్దు. అదేంటండి, కనుక్కోవాలిగా అని ఇద్దరూ ఒక్కసారి అనేసరికి, ఏం కనుక్కోవాలి మాధురి? ఈ శ్మశానం ఎవరిది? ఈ శ్మశానంలో పూడ్చిపెట్టిన వాళ్ళ పేర్లేమిటి? ఇవన్నీ కనుక్కోమంటావా ఏంటి? అయినా మీ ఆడవాళ్లకు వచ్చినన్ని డౌట్స్ మాకొస్తే మిమ్మల్ని పెళ్ళిళ్ళే చేసుకోము, ఇలా తిప్పలు పడము. అన్ని అనుమానాలు ఉండవు కాబట్టే అనాదిగా మా మగవాళ్ళ బ్రతుకులు మీ కాళ్ళ కిందే నలిగిపోతున్నాయి నాలుక కరుచుకుంటూ అంటాడు మురారి. అబ్బో, ఏంటో, ఇండియాకి వచ్చినప్పటి నుండి భారీ భారీ డైలాగ్స్ వేసేస్తున్నారు. ఇక్కడైతే ఏమీ అనననుకుంటున్నారా? స్థానబలం అంటే అదే మరి అంటాడు మురారి ధీమాగా. వెంటనే త్రిపుర, మనమున్నది ఇప్పుడు శ్మశానం దగ్గర కదా అన్నయ్య, ఇక్కడ స్థానబలం ఏముంటుంది, గుండె గుబేల్మంటుందంతే అంటుంది భయపడినట్లు. మనం మనుషులం కదా, మనకి బాగోకపోవచ్చు త్రిపుర. మీ అన్నయ్య లాంటి దెయ్యాలకు శ్మశానంలోనే స్థానబలం ఎక్కువ ఉంటుంది అని మాధురి అనేసరికి, అమ్మో, దెయ్యం గియ్యం అనకండి వదినా, నిజంగా దెయ్యాలకు శ్మశానంలో స్థానబలం ఎక్కువగా ఉంటుందా అమాయకంగా అడుగుతుంది త్రిపుర. త్రిపురలో భయాన్ని గమనించిన ముగ్గురు ఒక్కసారిగా నవ్వేస్తారు. ఏం ఉండదులే త్రిపుర, సరదాకి అన్నాను. ఇంతకీ ఇందాక ఈ శ్మశానం నెల దాటితే ఉండదంటున్నావేంటి పార్దు అంటుంది పార్దు వైపు చూసి మాధురి. అదే అక్క, మనకి ఈ ఫామ్ హౌస్ అమ్మిన బిల్డరే ఈ శ్మశానాన్ని కూడా ఒక సైట్లా మార్చేస్తాడంట అని చెబుతాడు తేలికగా. ఎందుకు అని నోరెళ్ళబెడతారు మాధురి త్రిపురలు. ఎందుకేంటి, ఎవరికైనా అమ్మేయడానికి అంటాడు పార్దు. అయినా శ్మశానాన్ని ఎవరు కొంటారు భయంగా చూస్తుంది త్రిపుర. త్రిపుర కళ్ళలో మొదటిసారి భయాన్ని చూసిన పార్దు త్రిపురను ఇంకా ఆట పట్టించాలని, ఎవరేంటి త్రిపుర, నేనే కొంటున్నాను. బావ అక్క పేరు మీద ఆ ఫామ్ హౌస్ కొన్నారుగా, నేను ఈ సైట్ కొని ఈ సైట్లో నీ కోసం షాజహాన్లా మారి తాజ్మహల్ లాంటి అందమైన ఫామ్ హౌస్ కడతాను అంటాడు. వద్దు, నాకే ఫామ్ హౌస్లు తాజ్మహల్లు వద్దు అనేస్తుంది గబాలున త్రిపుర. ముగ్గురు మళ్ళీ సరదాగా నవ్వుకుంటారు. ఇంతలో ఆ శ్మశానం దాటి వెళ్ళగానే వీళ్ళ ఇంటి ప్రహారీ గోడ ఎంటర్ అవుతుంది. ఎత్తుగా ఉన్న గోడ గేట్ తీసి లోపలకు చూసేసరికి ఒక రమణీయమైన దృశ్యం కళ్ళ ముందు ఆవిష్కరిస్తుంది. మాధురి, త్రిపుర, మురారి అడుగు ముందుకు వేయడం మానేసి అలానే కళ్ళప్పగించి చూస్తున్నారు. చుట్టూ విశాలమైన కాంపౌండ్ వాల్ మధ్యలో దూరంగా ఇంద్రభవనాన్ని తలపించే విధంగా ఆ ఫామ్ హౌస్ మెరిసిపోతుంది. ఏంటక్క, ఎలా ఉంది నీ ఇల్లు అంటాడు పార్దు గర్వంగా. మాటలు రావట్లేదురా, ఇంత అందంగా ఉందేంట్రా, మనం భూమి మీదే ఉన్నామా అని విస్మయంగా చుట్టూ చూసేస్తుంది మాధురి. ఇందుకే అక్క, నీ కళ్ళలో ఈ ఆనందం చూడాలనే. కొన్ని లోపాలున్నా ఈ ఫామ్ హౌస్ తీసుకోవడానికి ఇదే ప్రధాన కారణం అంటాడు పార్దు. అందరూ నెమ్మదిగా ఆ ఇంటినే తీక్షణంగా చూస్తూ గేట్ లోపలికి వెళ్తారు. చుట్టూ మైమరచి చూస్తున్నారు. ఆ ఫామ్ హౌస్ ఎడమ పక్క ఎంతో అద్భుతంగా చెక్కించిన ఊయల, ఇంకో పక్క పాతకాలం ఇల్లుని తలపించేలా ప్రత్యేకంగా కట్టించుకున్న ఒక బావి. ఇక ఎక్కడ చూసినా విరివిగా పూసిన గులాబీ మొక్కలు.
అదంతా ఒక అద్భుతమైన ప్రపంచంలా కనబడుతుంది అందరికీ. దాన్ని చూడగానే మాధురిలో ఆ శ్మశానపు భయం పోయి కొత్త ఉత్సాహం వచ్చి పడింది. త్రిపుర కూడా కళ్ళను అటు ఇటు తిప్పి తనివి తీరా ఆ అందాలను ఆస్వాదిస్తుంది. అలా నలుగురు అడుగులో అడుగు వేస్తూ ఆ ఇంటి ప్రాంగణంలో నడుస్తూ గుమ్మం దగ్గరకు చేరుకుంటారు. లక్ష్మి, చైత్రను ఆడించు, వాళ్ళు కూడా వచ్చేస్తున్నారు అని కాళ్ళు కడుక్కోవడానికి వెళుతుంది మీనా. అందరూ కాళ్ళు కడుక్కున్నాకే లోపలికి వెళ్ళండి, మీరు కూడా రండి అని ఆజ్ఞ వేసినట్లు చెప్పేసరికి విశ్వనాథ్ కూడా వెళతారు. ఇంతలో చైత్ర ఎంతో సంతోషంగా ఆ ఫామ్ హౌస్ ముందు కలియ తిరుగుతుంది. చైత్ర ఎంత ఆనందంగా ఉందంటే ఎప్పుడూ తనను ఈ విధంగా చూడనే లేదు మాధురి. ఆ ఫామ్ హౌస్ని కన్నార్పకుండా చూస్తూ, చాలా బాగుంది, నాకు కూడా చాలా నచ్చింది అంటూ ముగ్ధమోహిని వైపు చూస్తుంది. ముగ్ధమోహిని చిన్నగా నవ్వి ఒక్కసారిగా కనుబొమ్మలు వాలుస్తుంది. చూడమ్మని మనవరాలు, ఈ ఫామ్ హౌస్ దానికి కూడా చాలా నచ్చేసిందంట. ఆ బొమ్మతో కబుర్లేంటో దీనికి అంటూ, చైత్ర, ఈ ఇల్లు అంత నచ్చేసిందా అని అడుగుతుంది మాధురి. చాలా నచ్చిందమ్మా, ఇది నా ఫామ్ హౌస్ కదా, నాకు నచ్చకుండా ఎలా ఉంటుంది అని కళ్ళను పెద్దవి చేస్తుంది చైత్ర. ఆ మాటకు అందరూ ఒక్కసారే నవ్వేస్తారు. అమ్మో, ఈ ఫామ్ హౌస్ అప్పుడే నీదైపోయిందా రౌడీ అంటారు విశ్వనాథ్ కూడా మురిసిపోతూ. అవును తాతయ్య, ఈ ఫామ్ హౌస్ నాదే, మీరెవ్వరూ రాకండి అనేస్తుంది వెంటనే. చూసావా మాధురి, నిన్ను మించిపోయింది నీ కూతురు, అప్పుడే మనల్ని బయటకు పొమ్మంటుంది అంటారు కూతురితో విశ్వనాథ్. మేం రాకపోతే నువ్వొక్కదానివే ఉంటావా చైత్ర? కాళ్ళు కడుక్కుంటూ అడుగుతాడు మురారి. ఓ, ఎందుకుండను, హాయిగా ఉంటాను. అమ్మో, అయితే నీకు మీ అమ్మ కూడా వద్దన్నమాట అంటాడు పార్దు కూడా నవ్వుతూ. వద్దు అని తడుముకోకుండా చెప్పేస్తుంది చైత్ర. మరి నీకు భయం వేస్తే అమ్మ అమ్మ అని ఏడ్చినా అమ్మ రాదు, సరేనా అంటుంది మీనాక్షి. నాకు భయం వెయ్యదమ్మమ్మా, నేను ఏడవను కదా ముగ్ధ అంటుంది ముగ్ధ వైపు చూస్తూ. మళ్ళీ ముగ్ధ రెప్ప వేసేసరికి చైత్ర సంతోషంగా గెంతుతూ ఆ చోటంతా పరిగెడుతుంది. అందరూ కాళ్ళు కడుక్కోవడం పూర్తయితే ఇలా రండి అంటూ కారులో ఉన్న దేవుడి ఫోటోలు బయటకు తీసి ఒక్కొక్కటి విశ్వనాథ్కి అందిస్తుంది మీనాక్షి. విశ్వనాథ్ వాటిని పుచ్చుకుంటూ, మురారి, మీ దంపతులిద్దరూ ఈ ఫోటోని పట్టుకుని కుడికాలు పెట్టి ఇంట్లో అడుగు పెట్టండి. అదిగో ఆ గుమ్మం దగ్గర కొబ్బరికాయలు కూడా ఉన్నాయి. దేవుణ్ణి స్మరించుకుంటూ ఆ కొబ్బరికాయలు చెరొకటి కొట్టి చైత్రతో కలిసి ఇద్దరూ ఒకేసారి అడుగు పెట్టండి అంటూ మురారి చేతికి ఆది దంపతుల ఫోటో ఇస్తారు. మురారి దంపతులు ఆ ఫోటోను చెరొక పక్క పట్టుకుని నించున్నారు. అలానే త్రిపుర పార్దులకు కూడా లక్ష్మీనారాయణుల ఫోటో ఇచ్చి, మీరిద్దరూ ఈ ఫోటో పట్టుకు పదండి, మీరు కూడా కొబ్బరికాయలు కొట్టే ఇంట్లో అడుగు పెట్టాలి అనగానే సరే అని పార్దు త్రిపురలు కూడా ఆ ఫోటోను అందిపుచ్చుకుంటారు. ఏవండి, ఈ లక్ష్మీ సరస్వతుల ఫోటో మనం పట్టుకు వెళ్దాం అంటుంది మీనాక్షి. అలా ముగ్గురు ఫోటోలతో నుంచోవడం చూసిన చైత్ర ఆడుకోవడం మానేసి ఒక్కసారిగా మెరుపు వేగంతో ముగ్ధతో కలిసి ఇంట్లోకి పరిగెత్తేస్తుంది. ఏ త్రిపుర, ఆగు అని మీనాక్షి పిలుస్తున్నా పలకకుండా గుమ్మం లోపల అడుగు పెట్టేస్తుంది. అబ్బా, వెళ్ళిపోయింది అని విసుక్కుంటుంది మీనాక్షి. పర్లేదులేమ్మా, మొన్న గృహప్రవేశం అయిపోయిందిగా అంటుంది మాధురి. మీరు చెయ్యలేదు కదా, మీ ముగ్గురు ఆ దేవుడి ఫోటోలు పట్టుకుని ఇంట్లో అడుగు పెడతారనుకున్నాను డీలాగా చూస్తుంది మీనాక్షి. ఏం కాదులే మీనాక్షి, పిల్లలు ఉన్న ఇంట్లో ఇటువంటివి జరుగుతూ ఉంటాయి, అన్నీ పట్టించుకుంటే కుదరదు అంటారు విశ్వనాథ్ కూడా. అవునమ్మా, పిల్లలు దేవుడితో సమానమంటారు కదా,
ఇంట్లోకి మన బుల్లి దేవత సంతోషంగా అడుగుపెట్టేసింది. ఇక అంతా శుభమేలే, నువ్వేం కంగారు పడకు అంటాడు పార్థు కూడా. ఏం చేస్తాం, ఏదో ఒకటి, పదండిక అంటూ చందు, నువ్వు లక్ష్మి కూడా చెరొక కొబ్బరికాయ కొట్టిరండి అని చెప్పి ముందుకు నడుస్తుంది. విశ్వనాథ్ చెప్పినట్లే మాధురి మురారిలు కొబ్బరికాయలు కొట్టి లోపల కుడికాలు పెడతారు. ఆ వెనకే త్రిపుర, పార్థు, విశ్వనాథ్, మీనాక్షి, చందు, లక్ష్మీలు కూడా ఇంట్లోకి వెళ్ళిపోతారు. వీళ్ళు ఇంట్లో అడుగు పెట్టేసరికి చైత్ర ఆ పెద్ద హాలంతా తీక్షణంగా గమనిస్తూ పైకి చూస్తూ మురిసిపోతుంది. రాజభవనాన్ని తలపించే విధంగా ఆ ఫామ్ హౌస్ ఎన్నో హంగులతో మిలమిలా మెరిసిపోతుంది. మధ్యలో పెద్ద హాలు, చుట్టూ ఎటు చూసినా గదులు, మధ్యలోంచి పై అంతస్తుకు మెట్లు, ఎటు చూసినా కాంతులీనుతున్న విద్యుత్ దీపాలు. ఆ ఫామ్ హౌస్ బయటే కాకుండా లోపల కూడా ఇంద్రభవనాన్నే తలపిస్తుంది. దానివైపే తదేకంగా మైమరచిపోయి తనివి తీరా చూసుకుంటూ మురిసిపోతున్నారు మురారి, మాధురులు కూడా. చూసింది చాలు, ముందు ఆ దేవుడి పటాలు దేవుడి గదిలో పెట్టేద్దాం పదండి అంటుంది మీనాక్షి. అలా ఎవరి చేతుల్లో ఉన్న ఆ పటాలను వాళ్ళు దేవుడి గదిలో ఉంచి గబగబా బయటకు వచ్చేస్తారు. కానీ మీనాక్షి మాత్రం ఆ దేవుడి గదిలోనే కాసేపు ఉండిపోతుంది. హాలు మధ్యలో ఒక నల్లటి చెక్క కుర్చీ అమర్చి ఉంది. ఆ కుర్చీ కూడా చాలా పురాతనమైన చెక్కుబడిలా ఉంది. ఆ కుర్చీలో రాజసం ఉట్టిపడుతోంది. ఇల్లంతా మైమరచి తిరుగుతున్న త్రిపుర కన్ను ఆ కుర్చీపై పడుతుంది. నెమ్మదిగా ఆ కుర్చీ వైపు అడుగులో అడుగేసుకుంటూ వస్తుంది. ఇంకా ఒక్క క్షణంలో కుర్చీ దగ్గరకు వెళ్ళి ఒకసారి ఆ కుర్చీలో కూర్చుందామనుకునేసరికి ఒక్కసారిగా చైత్ర మెరుపు వేగంతో వచ్చి ఆ కుర్చీలో కూర్చుంటుంది. త్రిపుర ఒక్కసారే ఉలిక్కి పడుతుంది. చైత్ర కుర్చీకి రెండు పక్కలా ఉన్న చెక్కలపై చేతులు ఆనించి దర్జాగా వెనక్కి జారబడి కాలు మీద కాలేసి కూర్చుంటుంది. త్రిపురకు మళ్ళీ నవ్వొస్తుంది. చైత్ర చిన్నపిల్ల కావడంతో తను ఏం చేసినా ముద్దుగానే అనిపిస్తుంది అందరికీ. ఏంట్రా చైత్ర, ఈ కుర్చీ కూడా నచ్చేసిందా నీకు? ఈ కుర్చీ కూడా నీదేనంటావా అంటుంది నవ్వుతూ త్రిపుర. అనడమేంటి, ఇది నాదే అంటూ ముందుకు వెనకకు ఊగుతూ మాట్లాడుతుంది చైత్ర. బాగానే ఉన్నవే నువ్వు. అయితే అయింది కానీ భలే పిల్లవు అంటూ చైత్ర బుగ్గపై ముద్దు పెట్టి, ఇక్కడే ఉంటావా? పైన కూడా చూసొద్దాం పదా, అమ్మ వాళ్ళు పైకి వెళ్ళారు, వచ్చాక నీ కుర్చీలో నువ్వే కూర్చుందువుగాన్లే అని చైత్ర చెయ్యి పట్టుకుని లాగుతుంది త్రిపుర. చైత్ర మాత్రం కొంచెం కూడా కదలకుండా, అత్తయ్య నేను రాను, మీరు వెళ్ళండి అంటుంది. సరే, నేను పైకి వెళ్తున్నాను, లోపలే ఆడుకోవాలి, బయటకు వెళ్ళకూడదు సరేనా అనేసరికి చైత్ర చిన్నగా నవ్వి సరే అని తల ఊపుతుంది. పార్థు పైన మాధురి, మురారిలకు ఇల్లు చూపిస్తున్నాడు. త్రిపుర కూడా పైకి వెళ్ళింది. పైన అన్ని గదుల్లో వీళ్ళు ఏ గదిలో ఉన్నారో త్రిపురకు అర్థం కాలేదు. వెంటనే అన్ని గదులు గమనిస్తుంది. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.